హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు అవర్ SMS వింగ్స్ ఛానల్. ఈ రోజు మన తెలంగాణలోని ప్రముఖ దినపత్రికల్లోని మెయిన్ హెడ్డింగ్స్ ను ఒకసారి చూద్దాం. ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, వెలుగు దినపత్రికల్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్డింగ్స్ లో ఈ రోజు హైడ్రా నిర్మాణాలు చాలా సంచలనంగా ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే FTL బఫర్ జోన్లోని కొత్త నిర్మాణాలను మాత్రమే కూలుస్తామనేటువంటి వార్త మనకి ఈనాడు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. కానీ ఇది మాత్రం చాలా అన్యాయం జరుగుతుంది రాష్ట్రంలో. ఏదైతే హైదరాబాద్లో కూలుస్తున్నటువంటి అక్రమ నిర్మాణాలు ఏదైతే ఉన్నాయో పేదల ఇండ్లను కూడా కూలుస్తున్నారు. పేదల ఇండ్లను అక్రమం అయితే కూల్చండి, కాదనట్లేదు. కానీ ఇక్కడ చూడండి, నమస్తే తెలంగాణలో నిన్న న్యూస్లో కూడా చాలా ఇచ్చారు. పూరి గుడిసెల్లో ఉన్న వాళ్ళని కూడా దయాదాక్షణాలు లేకుండా వాళ్ళని సమాన్లు కూడా బయటకు తీసుకునే పరిస్థితి కూడా లేకుండా ఆ గుడిసెలను, పూరి గుడిసెలను, రేగులతోటి నిర్మించుకున్న ఇండ్లను కూడా మొత్తం కూల్చేస్తున్నారు. సార్ కూల్చండి, అది అక్రమమే. కానీ వారికి ఏదైనా పునరావాసం కల్పించిన తర్వాత మీరు అలాంటి ఇండ్లను కూలిస్తే బాగుంటుంది. ఇక్కడ ఇచ్చిరు మీరు విల్లాలను కూల్చినటువంటి వార్త ఇచ్చిళ్ళు. విల్లాలను కూల్చండి, ఎందుకంటే విల్లా ఉన్న వాడికి ఇంకో ఇల్లు ఉంటుంది. కానీ ఈ పూరి గుడిసెలలో ఉన్న వారికి ఎటువంటి ఇండ్లు ఉండవు. వాళ్ళు వచ్చి ఆ పూరి గుడిసెలలో ఎందుకుంటారు? ఆ దరిద్రమైన ప్లేసులలో ఎందుకుంటారు సార్ అంటే వాళ్ళకి ఎటువంటి ఆధారం లేదు, ఒక నిలువు నీడ లేదా అని చెప్పేసి, ఉండడానికి నీడ లేదు అని చెప్పేసి వాళ్ళు అటువంటి ప్లేసులలో వాళ్ళు రేకులు వేసుకొని అక్కడ ఉండడం జరుగుతుంది. అలాంటి పూరి గుడిసెల్లో ఉండడం జరుగుతుంది. మరి వారికి మన ఒకవేళ తెలంగాణ వారు కాదా? తెలంగాణ వారు కాకపోతే తెలంగాణ నుంచి వెళ్ళగొట్టండి. కానీ తెలంగాణ వారే అయితే మాత్రం వాళ్ళకి మీరు పక్కా గృహాలు కల్పించిన తర్వాతనే, ఆ గృహాలలోకి వాళ్ళకి ప్రవేశం కల్పించిన తర్వాతనే వాళ్ళ పూరి గుడిసెలను మీరు కూల్చండి. అది చెరువులను అక్రమం అయితే మీరు తప్పదు, ఎందుకంటే మీరు చేసేటువంటి మంచి పనే, కాదంటలేం. కానీ పేదల ఇళ్లను కూల్చడేంది సార్? నాకు అర్థం కాదు. ఆ గుడిసెలను కూల్చడేంది? ఆ గుడిసెలలో ఉన్నటువంటి ప్రజలు ఏమైపోవాలి? వాళ్ళకంటూ ఒక ఆధారం చూపెట్టులి. ఫస్ట్ మీరు మురళీమోహన్ గారు లాంటి వాళ్ళు జయబేరి సంస్థకేమో నోటీసులు ఇస్తారు, 15 రోజుల సమయం ఇస్తారు. ఈ పేదలకేమో కనీసం వాళ్ళకు ఒక పునరావాసం ఏర్పరిచి తర్వాత మీరు కూల్చరా? ఇంత అన్యాయం ఉంటుందా ఎక్కడన్నా? మీకు మంచి పేరు వచ్చింది సార్, హైడ్రా వల్ల యువత నుంచి మంచి సపోర్ట్ వచ్చింది సార్. అలాంటిది ఇక్కడ పేదల ఇళ్ళేమో కూలుస్తారట, ఆ విల్లాలకేమో జయబేరి సంస్థకేమో 15 రోజులు నోటీసులు ఇచ్చి 15 రోజులు సమయం ఇస్తారట. ఇది కొంచెం అన్యాయం సార్ ఇది. మరి అదే వార్తకు సంబంధించి ఇక్కడ హైడ్రా కమిషనర్ వెల్లడించిలు, అప్పుడే నిర్మాణం జరుగుతున్నటువంటి ఇళ్లను మాత్రమే కూలుస్తాము, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన ఇళ్లను మేము కూల్చము, వాళ్ళ నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చమంటున్నారు. మరి ఇవి గుడిసెలు కాదా సార్? వాళ్ళ నివాసం ఉంటలేరాడా? వాటిగా రేకులు వేసుకొని వాటిగా పెట్టేసి వెళ్ళిపోయిల్లా? ఇది అన్యాయం కాదా? మరి వాటిని దృష్టిలో పెట్టుకొని సామాన్య ప్రజలను మనం హింసించవద్దు సార్. అది మీకు, మన ప్రభుత్వానికి కూడా చాలా చెడ్డ పేరు వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే మీరు విల్లాలు కూల్చోండి. ఇక్కడ ఇచ్చిలు కదా హైడ్రా దెబ్బకు విల్లాలు నేలకు మల్లంపేట కత్వ చెరువుల్లో 13 విల్లాల కూల్చివేత. మీరు కూల్చండి, విల్లాలు ఎన్ని ఉంటాయని కూల్చులి, సమస్య లేదు. ఎందుకోసం అంటే చెరువుల పునరుద్ధరణ మీరు మంచి కార్యక్రమం చేపట్టి దానికి మనందరి సపోర్ట్ ఉంటుంది. కానీ పేదల ఇళ్లను కూల్చోసారు. ఇక్కడ ఇచ్చిలు చూడండి, 20 రేకుల షెడ్డు, 10 గుడిసెల తొలగింపు. ఆ 20 రేకుల షెడ్యూలను, 10 రేకుల షెడ్యూళ్ళకు ఒక గత ప్రభుత్వం ఏదైతే కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి వాటిని ఇంకా డిస్ట్రిబ్యూషన్ చేయకుండా ఉన్నాయో వాళ్ళకి అవి ఆధారం చూపెట్టులి సార్. అవి చూపెట్టిన తర్వాత మీరు వీటిని కూలిస్తే బాగుంటుంది. ఈ విల్లాలను మొత్తం కూల్చండి, ప్రాబ్లం ఏం లేదు. విల్లా ఉన్నవానికి ఇంకొక విల్లా ఉంటుంది, లేకపోతే మనకి ఇంకా వేరే ప్లేస్ కూడా ఉంటుంది. కానీ పూరి గుడిసెలు ఉన్నవాడికి ఏముంటుంది సార్? వానికి ఇంకొక ఇల్లును మీరు ఏదన్నా ఒకటి పునరావాసం ఏర్పరిచిన తర్వాత కూలగొడితే బాగుంటుంది. ఇక్కడ చూసినట్టయితే FTL బఫర్ జోన్లో 18 విల్లాలు నేలమట్టం, 5 నివాసిస్తుండగా కూల్చివేత వాయిదా. సున్నం చెరువులో 2 4 అంతస్తుల భవనాలు, మరో 2 అంతస్తుల భవనాలు నేలమట్టం. సూపర్ సార్. మీరు సున్నం చెరువును మొత్తం కాపాడాల్సిందే. ఆ చెరువు FTL పరిధి కానీ బఫర్ జోన్ను కూడా మొత్తం మీరు కాపాడాల్సిందే. కానీ ఎవరైతే పేదలు అక్కడ డేరాలు వేసుకొని, గుడిసెలు వేసుకొని, షెడ్యూలు వేసుకొని గుడిసె ఉంటున్నారో వారికి మీరు పునరావాసం కల్పించండి. అంటే ఇక్కడ విల్లాలలో ఒక 5 నివాసం ఉంటుంటే ఆ నివాసం ఉన్న విల్లాను కూల్చడం ఆపేసిల్లు. కానీ ఈ గుడిసెలను ఎందుకు ఆపేసి సార్? గుడిసెలను ఎందుకు కూల్చిల్లు? మీరు ఇక్కడ చూడండి, వాళ్ళ గ్యాస్ బండలు అవన్నీ, ఆ చిన్న చిన్న టీవీ, వాళ్ళ రేకుల చెట్లు అవన్నీ ఇక్కడ బయట ఎంత దారుణమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు సార్. ఇది దారుణం కదా సార్? అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఒక మంచి భరోసా వచ్చింది సార్. 2 లక్షల రుణమాఫీతోటి, ఏదైతే మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణంతో, మహిళలకు ఉచిత గ్యాస్ సబ్సిడీ తోటి, ఇవన్నీ మంచి పేరు వచ్చింది. కానీ ఇప్పుడు ఈ హైడ్రా తోటి ఇంకా మీరు ఒక మంచి డైనమిక్ లీడర్గా ఎదిగిల్లు. కానీ ఈ ప్రజలు ఏదైతే సామాన్య ప్రజల ఇళ్లను మాత్రం మీరు టచ్ చేయకండి సార్. వాళ్ళకి ఆల్టర్నేట్ ఏదైనా ఒకటి చూపెట్టి మీరు దాన్ని కొలాబ్ చేయండి. అంతేగాని ఉన్నత వర్గాలకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయంగా ఉన్నట్టుగా అక్కడ కనబడుతుంది సార్. ఎందుకంటే వార్తలు ప్రజలకు మీరు చేసే ప్రతి పని లైవ్గా వెళ్తుంది సార్. ఎప్పుడైనా కూడా ప్రతిరోజు నిన్న చాలా న్యూస్ వార్తాపత్రికల్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, ఆ టీవీలలో కానీ లైవ్గా చాలామంది చూసిల్లు సార్. కొంచెం పోలీసుల ప్రవర్తన కూడా దురుసుగా ఉంటుంది సార్.
అలాంటి ప్రదేశాలలో మన రంగనాథన్ గారు ఒకసారి పర్యటించాలి. గుడిసెలలో ఉండే వాళ్ళకి మరి వాళ్ళకి ఇంకా వేరే ఇండ్లు ఉన్నాయా, కావాలని అక్కడ గుడిసె వేసుకొని ఏమన్నా ఉంటున్నారా? దానిపైన ఎటువంటి ఆధారాలు లేవు సార్. ఆ గుడిసెల వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏమనొద్దు. వాళ్ళకి ఆల్టర్నేట్గా మీరు ఒక పునరావాసం వేరే అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లో లేకపోతే ఇందిరం ఇల్లో వాళ్ళకు కేటాయించిన తర్వాత మీరు వాళ్ళ యొక్క ప్లేస్ను ఆక్యుపై చేసుకొని గవర్నమెంట్లో కలపాల్సి ఉంటుంది. కానీ ఈ విల్లాలను మాత్రం మీరు కూల్చోండి. చాలా మంచి న్యూస్ సార్ అది. ఆ విల్లాలను ఎట్టి పరిస్థితుల్లో కూల్చాల్సిందే. ఎందుకోసం అంటే చెరువు యొక్క ఎఫ్టీఎల్లో మన వాటర్ని ఎఫ్టీఎల్ నిండకపోవడం వల్ల మనకి ఏమవుతుందని అంటే నీళ్ళన్నీ ఇళ్లలోకి వరద రావడం జరుగుతుంది. మీరు చేసేటువంటి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమమే. మరి ఇక్కడ ఈనాడులో ఇంకో వార్త చూసుకుంటే ఇంటి పరిహారం 17,500 పెంపు. నిన్న ఖమ్మం అండ్ మహబూబాద్లో ఏదైతే వరదలకు వచ్చి ఇల్లు మొత్తం ప్రాబ్లమేటిక్ అయి వరదల్లో ముంపుకు గురైనారో వాళ్ళకి ఇంటి ఖర్చుల కోసము 15,000 రూపాయలని మొన్న చెప్పడం జరిగింది. వాటిని నిన్న 17,500కు పెంపు చేస్తున్నాం అనేటువంటి వార్త మనకి బట్టి విక్రమార్క గారు చెప్పినట్టుగా ఈనాడు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ చూసినట్టయితే జర్నలిస్టులు సమాజానికి చికిత్స చేసే వైద్యులు. నిన్న జర్నలిస్టుల ఒకటి మీటింగ్ జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హాజరయ్యి జర్నలిస్టులు సమాజానికి చికిత్స చేసేటువంటి వైద్యులు అనేటువంటి మంచి సంభాషణ చేసినట్టుగా మనకు ఈనాడు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే జర్నలిస్టులకు కొత్త పాలసీ అనేటువంటి వార్త మనకు ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. మళ్ళీ వణికిన ఖమ్మం. ఈ ఖమ్మానికి వరద ముప్పు వర్షం ముప్పు అయితే తప్పుతలేదు. గడగడలాడి వణికిపోతున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఎందుకోసం అంటే అక్కడ ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం, మానుకోటలో 18 సెంటీమీటర్ల వర్షం పడ్డ. మొన్ననే అతలకుతలమైంది మహబూబాద్. మళ్ళీ 18 సెంటీమీటర్ల వర్షపాతం అంటే అసలు నాటే జోక్. అంత లెవెల్లో అక్కడ వర్షం కొడుతుంది. అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇంకొక వార్త చూడాలి. నిన్న నిజామాబాద్ జిల్లాలో సాత్నాల నది దగ్గర అధికారులు కింద ఉండేటువంటి ప్రజలకు ఎటువంటి సూచన చేయకుండానే దాని యొక్క గేట్లు ఎత్తడం ద్వారా ఆ వరద నీటిలో సామాన్య ప్రజలు కొట్టుకొని పోతున్నారు. ఒకసారి చూడండి ఎంత దారుణమైన పరిస్థితి ఉంది. కొద్దిగా సమన్వయ లోపం ఉన్నది అధికారులలో. ప్రభుత్వం చేసేటువంటి మంచి పనులలో కొందరు మంది అధికారుల కొద్దిగా నిర్లక్ష్యం ఉంది. దాని వలన కూడా కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంది. ప్రభుత్వానికి అధికారులకు సమన్వయం ఖచ్చితంగా ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు రిపీటెడ్ కావు. మరి అదే నమస్తే తెలంగాణలో కనుక మనం చూసినట్టయితే కూల్చివేత గుండె కోత. తెల్లారక ముందే బస్తీలపై బుల్డోజర్లతో హైడ్రా దాడి. చూస్తే రోజు ఇదే పరిస్థితి ఉంది హైదరాబాద్లో. ప్రస్తుతం ఈ చెరువుల దగ్గరలో ఉండేటువంటి గస్తీలలో అంటే వాళ్ళు ఇప్పుడు కాదు, ఒక 40-50 సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. చిన్న ఇల్లు, అవి మరి పెద్ద భవంతులు కూడా కాదు. వాళ్ళకి నిద్ర పట్టట్లేదు రేపు తెల్లారితే ఏ బుల్డోజర్ మా మీదకి వస్తుందో అని. కానీ అలాంటి వాళ్ళ మీదకి కాదు సార్ మనం బుల్డోజర్ పంపించాల్సింది. ఎవరైతే ఆ విల్లాలు కట్టుకున్నారో, ఎవరైతే ఫామ్ హౌజులు కట్టుకున్న వాళ్ళ పేర్లు గత హైడ్రా ఏర్పడిన మొదటి నాళ్ళలో పేపర్లలో న్యూస్లలో చాలా మంది రాజకీయ నాయకుల విల్లాల గురించి మనం పేపర్లలో న్యూస్లలో విన్నాం. ఇప్పుడు వాటి చర్చే లేదు. ఓన్లీ ఈ పేద ప్రజల గుడిసెల మీదనే పడుతుంది. ఇది కొద్దిగా ప్రాబ్లమేటిక్ అవుతుంది సార్. మరి ఇక్కడ రేవంత్ పాలన యమపాశం. 9 నెలల్లో 470 మంది రైతుల ఆత్మహత్య. మరి 9 నెలల్లో 470 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టుగా మన హరీష్ రావు గారు చెప్తున్నారు. రైతు రుణమాఫీ ఎగజేసేందుకే 31 శాఖలు రేషన్ కార్డు లింకు లేదని అసెంబ్లీలో చెప్పారు. సురేందర్ రెడ్డి ఆత్మహత్యతో లింకు నిరూపితం. అంటే ఏదైతే మొన్న 2 లక్షల రుణమాఫీ జరిగిందో ఆ ఇంకా పూర్తిగా కొందరికి కాకపోవడానికి గల కారణాన్ని కొన్ని సాంకేతికమైనటువంటి సమస్యలను ప్రభుత్వం ఏదైతే చూపెడుతుందో దాని వలన కూడా చాలా మంది మనస్తాపానికి గురైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనేటువంటి వార్త మనకి నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే 10 ఏళ్ల అభివృద్ధి పరులు కేసీఆర్ హయాంలో తెలంగాణ ప్రగతిని ఒప్పుకున్న రేవంత్ సర్కార్ అనేటువంటి వార్త మనకి ఇక్కడ నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే ఇంకా మనకి జయబేరికేమో నోటీసులు, పేదలపై బుల్డోజర్లు. అదే వార్త మనం చెప్పింది. ఇది నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. మురళీమోహన్ గారికి సంబంధించిన జయబేరి సంస్థకేమో నోటీసులు ఇవ్వడం జరిగింది. తను ఏం చెప్తున్నాడంటే అది అక్రమం అయితే నేనే కూల్చేస్తా, మీకు అవసరం కూడా ఇవ్వను అంటే వాళ్ళకేమో నోటీసులు ఇస్తారు ఆయన, ఎందుకంటే పెద్ద మనిషి కాబట్టి. మరి వీళ్ళు సామాన్యులు కాబట్టి వీళ్ళకేమో డైరెక్ట్ బుల్డోజర్ను పంపించి పాపం నిన్న న్యూస్ పేపర్లో చూస్తే ఒక్కొక్క దారుణమైనంగా ఏడుస్తున్నారు సార్. వాళ్ళు సామాన్యులు కదా సార్, రాజకీయ నాయకులు కాదు, వాళ్ళే పెద్ద పలుకుబడిన వ్యక్తులు కాదు, సామాన్యమైనటువంటి ప్రజలు. వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేయలేరు, అంతే. ఇక ప్రభుత్వం ఒక పాలసీ తీసుకున్నదంటే ఆ పాలసీ ప్రకారం అది పాలసీ పెద్దలకు వర్తించట్లే, ప్రజలకు సామాన్యులకు వర్తిస్తుంది ఆ పాలసీ. మరి వాటిలకు ఆ పాలసీ ప్రకారం మీరు నడవండి. కానీ వాళ్ళకి ఒక పునరావాసం, మనం ప్రతిసారి అదే వాటి చెప్తున్నాం సార్, పునరావాసం అంటే ఏంది సార్? వాళ్ళకి ఏ ఆవాసం లేకపోతేనే పునరావాసం ఏర్పరచాలి, ఒక ఆవాసాన్ని వాళ్ళకు చూపెట్టాలి. ఇప్పుడు మీరు వచ్చి 9 నెలలు అవుతుంది సార్.
కేసీఆర్ గారు ఏదైతే అప్పుడు కట్టినటువంటి ఇంకా డబుల్ బెడ్రూమ్లు ఇంకా డిస్ట్రిబ్యూషన్కి కాకుండా చాలా నెంబర్ ఆఫ్ ఉన్నాయంట సార్. వాటిలో కొన్ని వాళ్ళకు చూపెట్టి మీకు ఇక్కడ పలానా కార్డు ఇస్తున్నా, మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పండి. అవి ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు అక్కడికి వెళ్తలేరు అని అంటే మీరు దానికి ఒక న్యాయం ఉంటుంది సార్. మరి ఆ వార్త మనకి ఇక్కడ నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. కాళోజీ ముంగుట పోలీస్ జులుం. మరి ఏదైతే హనుమకొండలో నిర్మించినటువంటి కాళోజీ కళాక్షేత్రం ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాన్ని పూర్తిగా నిర్మాణం చేపట్టి ప్రస్తుతం ఇప్పుడు ముగింపు దశలో ఉన్నది. అది యాక్చువల్గా అయితే ఈ రోజు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఉండే. అక్కడికి బీఆర్ఎస్ నాయకులు ఆ యొక్క కళాక్షేత్రాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు పోలీసులు వాళ్ళని అక్కడ నివారించడం జరిగింది. పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగినట్టుగా మనకి ఇక్కడ నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. మరి అదే మనం వెలుగు దినపత్రికకు వెళ్ళినట్టయితే నిజమైన జర్నలిస్టులను కాపాడుకుంటాం, ప్రజల కోసం పనిచేసే వాళ్ళకు అన్ని విధాల సహకారం అనేటువంటి వార్త మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అక్రిడేషన్ అంటే హెల్త్ కార్డులు ఇస్తాం, జర్నలిస్టులకు అక్రిడేషన్ అంటే హెల్త్ కార్డులు ఇస్తాం, నిజంగా ప్రజల కోసం ఎవరైతే జర్నలిస్టులు పనిచేస్తారో వారికి సహకరిస్తాం ప్రభుత్వం తరపున వార్త మనకి వెలుగు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. మీడియా అకాడమీకి 10 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా మనకి ఇక్కడ వెలుగు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. 3 చెరువుల్లో నిర్మాణాల కూల్చివేత, అక్రమ కట్టడాలను తొలగించిన హైడ్రా, మల్లంపేట కత్వ చెరువు, మాదాపూర్ సున్నం చెరువు, అమీన్పూర్ పెద్ద చెరువు ఎల్డీఎఫ్ బఫర్ జోన్లో కూల్చివేతలు, 13 విల్లాలు, 30 గుడిసెలు, బిల్డింగ్లు, గోడౌన్, నెలమఠం ఇక్కడ కూడా ఇచ్చిళ్ళు. 30 గుడిసెలు అని ఇచ్చిళ్ళు, చాలా బాగా ఇచ్చిళ్ళు వెలుగు దినపత్రికలో. ఆ 30 గుడిసెలు సార్ ఎందుకు సార్? ఆ 30 గుడిసెల వాళ్ళు ఎప్పుడు వరద వచ్చినా వాళ్ళు అలానే ఉంటారు సార్. వాళ్ళను అనవసరంగా 30 గుడిసెలను గుల్లగొట్టిళ్ళు. ఆ 13 విల్లాల్లో దాంట్లోనైతే ఒక 5 కుటుంబ సభ్యులు అలా నివసిస్తున్నారంట. అవి మాత్రం వాళ్ళకు సమయం కేటాయించాలి, కానీ ఈ 30 గుడిసెలకు మాత్రం సమయం కేటాయించలేదు. సో మరి ఈరోజు మన వార్తాపత్రికల్లో ఉండేటువంటి మెయిన్ హెడ్డింగ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.